ఈ సముద్రం లోతెంత? ఏంటి? లోతు తెలుసుకోకుండా రాజ్యాన్ని లేదెలా? తెలియకపోయినా దిగేద్దాం. అబ్బో ఇప్పుడు బీచ్లో లోతులు చేసి మనం చేసేది ఏమి లేదులే కానీ చేపలు పట్టడం తప్ప. మనమైతే చీరాల్లో ఉన్న మాయిరా గోల్డెన్ రిసార్ట్కి అయితే వచ్చేసాము. రావడంతోనే ఇక్కడ పకోడీ పెట్టారు వేడి వేడిది. అది తీసుకొని ప్రశాంతంగా బీచ్ వైపుకి అయితే అట్లా నడుచుకుంటా వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు కొంచెం సేఫ్టీ రూల్స్ అయితే ఉంటాయి, అవి పాటించాలన్నమాట. ఇక్కడ చూడండి ఉన్నాయి. ఇక్కడైతే లొకేషన్ చూడండి, గోవా కాదు కదా, పాలకోవా కూడా. ఆ పకోడీ తీసుకొని బీచ్ ఒడ్డుకి అయితే వెళ్ళాను. నా ఫీలింగ్ అయితే చాలా హ్యాపీగా ఉంది. నా ఫీలింగ్ ఎలా ఉందంటే అమరేంద్ర బాహుబలి అన్నుంది. వదిలే మరి ఫ్యాన్స్ ఉన్నారంటే చెక్కేస్తారు. నాకైతే బీచ్ లో ఉప్పు చేప అయితే దొరికింది. దీని పేరు నాకు కూడా తెలియదు ఫ్రెండ్స్, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. వెనకాల చూస్తుంటే వీళ్ళిద్దరు ఖచ్చితంగా బడే కొట్టి వచ్చారని నా పని 120 రూపాయలు. ఇంకా తెచ్చుకున్న పొగడి అయితే అయిపోయింది. నేను మళ్ళీ పొగడి తెచ్చుకొని ఇక్కడ కూర్చొని మెల్లగా తింటా బీచ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఆ బీచ్ వ్యూ అనేది ఎలా ఉందంటే, అక్కడ కూర్చొని పొగడి తింటే నా ఫీలింగ్ ఎలా ఉందంటే ఆ బీచ్కి నేనే రాజైనట్టు, ఇంకా జాక్ స్పారో లాగా ఇంకా మొత్తం నాది అయినట్టు, ఆ బీచ్కి ఓనర్ నేనే అనిపించింది. ఇంకా అలా కొంచెంసేపు క్రికెట్ ఆడదాం అనిపించింది. క్రికెట్ రాకపోయినా నేనైతే 6లు 4లు కొడదామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా బ్యాట్ తీసుకొని బీచ్కి వెళ్ళి బీచ్లో కొడితే బంతిపోయిద్దామని గల్లకు కొడదామని వేసాను. గోల్తి వేసాడు, తగలేదు, వెనక్కి వెళ్ళిపోయింది. నా ఎంజాయ్మెంట్లో నేనుంటే ఈ అన్న చూడండి ఏం చేస్తున్నాడు. ఏమోలే నాకు తెలియదు, చూస్తున్నాను నేను కూడా. ఏంట్రా మీరంతా, ఎవర్రా మీరంతా అని చింటూ బ్రో అయితే వచ్చాడు. ఇంత హడావుడి చేస్తున్నారు, అసలు ఎవర్రా మీరు, ఎక్కడి నుంచి వచ్చారని. దీన్ని కూడా లైన్ చేసాం, పొగడి చేసి. సరే ఆ బీచ్ వ్యూని చూద్దామని నడుచుకుంటూ వెళ్తా ఉంటే నాకైతే అక్కడ చెప్పులు కనిపించినాయి. లెఫ్ట్ చూశాను, ఎవరు లేరు. రైట్ చూశాను, ఎవరు లేడు. ఇంకా తీసుకొని అరే ఆజావో లగెత్రహో. తర్వాత నా చెప్పులు అయితే ఎవడో దొబ్బేశాడు. ఇంకా నేను చెప్పులు లేకుండా నడుచుకుంటా రూమ్కి అయితే వెళ్ళాను. ఇంకా నాకైతే ఫుల్గా ఆకలేసింది. బిర్యానీ, చికెన్ కర్రీ, పరోటా, పెరుగన్నం అయితే రెడీగా ఉంది. సో నేనైతే పెరుగన్నం తిన్నాను. తినేటప్పుడు కుక్క పిల్ల అయితే నా దగ్గర తోకొప్పకుండా వచ్చేసాయి. పాపం చూడండి ఎంత ఆకలితో ఉన్నాయో. పెట్టానే లేదో 2 నిమిషాల్లో అయితే మొత్తం తినేసాయి. నాకైతే చాలా బాధగా ఉంది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా కుక్క పిల్లలు కనబడితే మీరు తినే దాంట్లో కొంచెమైనా పర్లేదు, కొంచెం ఇవ్వండి. అవి చాలా ఆనందపడతాయి. ఎందుకంటే మనుషుల కంటే కుక్కలు ఎక్కువ విశ్వాసంతో పనిచేస్తాయి. ఇంకా అలా సక్సెస్ఫుల్గా బీచ్ ఎంజాయ్ మూమెంట్ అయితే బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇంటికి వెళ్ళాలి కాబట్టి. సో గైస్ ఫైనల్లీ మనమైతే క్రికెట్ బాగా ఆడేసాము. సాయంత్రం అయింది, బాగా బట్టలు కూడా తడిచిపోయినాయి. ఇంకా మన వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి కొంచెం ఫాలో చేయండి గాయస్. ఉంటా మరి, బాయ్.